అందరికీ శనాది పెట్టినారా ఇక మీ నర్సయ్య తాత ఊపి మీద ఊరోళ్ళ శుద్ధులు పట్టుకొచ్చాడు మరి ఆలస్యం ఎందుకురా మరి వాటి తడికి అవి ఏంది వాటి రాయవారం ఏందో కథ మధ్యలో ఏందో నడుచుకుందాం ముందుగానే తలకాయ పడతలు ఏందో చూద్దాం పారి బరకొండ రామ రామ గిసవంటి ఎమ్మెల్యేని కూడా చూడవలసి వచ్చేనేముల్లా ఈ కలియుగంలా మా పార్టీలకే ఇస్తాం మీకు ఇయ్యం కుండ బద్దలు కొట్టిండు గీ తుంగతుర్తి ఎమ్మెల్యే ఏమన్నాడో ఇందాం పారి ఒకసారి కులం కాదు స్థలం కాదు సాటివారి పిల్లే దయ్యమై పట్టినట్టే ఉందిగా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట ఈ పాడైపోను గారా ఓట్లేసిన వాళ్ళు అంటే ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారట ఇందిరమ్మ ఇండ్లు ఆ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఏమనుకొస్తుండంటే మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాము నిరుపేదలకు ఇవ్వము ఇండ్లు లేని వాళ్ళకు ఇవ్వము అన్నట్టుగా మాట్లాడుతుంటున్నా హబ్బాని దండ మిడితి గారు నాయన ఇదా ప్రజాస్వామ్యము ఇదా ఎమ్మెల్యేల తీరు ఇదా నాయకుల ముచ్చట అని ఈ నోట ఒకటి గుంపిస్తున్నారట ఇక మరి తుంగతుర్తి ఎమ్మెల్యే మంద్ర సామేలకు ఇట్లా ఎందుకు అనిపించింది ఏమిటి కానాడు అసలు ఏమన్నా ఇలం పొలం ఉందా ఈ ముచ్చట ఏమన్నా అందం సందం ఉందా ఇదేనా ఎమ్మెల్యే తరీకా ఇదేనా ఒక ప్రజాప్రతినిధి తరీకా అని అనుకొస్తున్నా ఈ ముచ్చట ఎరికైన జనాలు ఇక చూడరు ఏమంటుండో ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు వస్తాయి. నికారసైన పేదలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కనుక ఊళ్ళో పెద్దమంది కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చొని మొట్టమొదటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికైనా ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు ఏ రోజు ఏ గండం ఎదురయ్యేది తెలియదు కానీ పానాన్ని కాపాడినోని ఏమంటాం దేవుడు అంటాం కానీ మరి ఈ పోలీసుని ఏమందాముల్లా పానాన్ని కాపాడిండు ఎట్లా కాపాడిండో చూద్దాం పాది కాల్పుల్లో పిట్టల్లా రాలిపోతుంటాడు అయినా ధైర్యంతో కదిలిపోతుంటాడు మొక్కబోని సంకల్పముతోటి సమాజ సేవ చేస్తాడు ఏ చుట్టమొచ్చినా చట్టము కింద సమానమే అంటాడు చట్టానికి తల వంచమంటాడు ఎండలో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు కానీ ఇలా ఒక ప్రాణాన్ని బతికించిండులా పోలీసు ములుగు జిల్లాలో ఒక పోలీసు ఇక మరి గోడ మీదకెళ్ళి దునికి స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని అసలు ఇక ఆశ వదులుకుర్రు ప్రాణం పోయింది జీవి పోయింది ఈయన బతకడు అని ఆశ వదులుకుంటే పాపం పోలీసు కడుపు చల్లకుండా ఇగో ఈ రకంగా వచ్చి సిపిఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు బతికించి దేవుడు అయ్యిండులా అంటే పోలీసు వాళ్ళు కూడా గిట్లా ఈ రకంగా మరి ప్రాణాలు కాపాడి దేవుళ్ళు అవుతారని కూడా కరుణ కూడా అనుకోను కానీ ఈ పోలీసులు మాత్రము ములుగు జిల్లా పోలీసులు మాత్రము అబ్బా ఇక వాళ్ళకి ఎట్లా దోషిందో ఏం కథ కానీ మొత్తానికి సిపిఆర్ చేసి ఒక వ్యక్తిని నిలువున కాపాడి సోషల్ మీడియాలో అభినందనలు అందుకుంటుర్రులా ఇక చూడు కథ ఎట్లా ఉందో పాపం ఆ పెద్ద మనిషి చూడు ఏ రకంగా ఎట్లా దండలాడి ఎట్లా సిపిఆర్ చేసి ఎట్లా ప్రాణాన్ని కాపాడిండో ఓకే మేడం కుమ్రం భీం బొమ్మ కడ మేడం బొమ్మ కాపు కుమ్రం భీం బొమ్మ గోవింద్రపేట మండలం గోవింద్రపేట మండలం మేడం డిస్టిక్ ములుగు వస్తుంది జిల్లా సుధా అంగన్వాడీలో అమృతం లాంటి ఆహారం అందిస్తున్నాము సామాన్యులకు పేదోళ్లకు అని జబ్బలు దలుచుకుంటున్నారు సర్కారు అధికారులు కానీ అంగన్వాడీలో అస్సలు మొత్తం ఏం కథ నడుస్తుందంటే ఇగో గీ బాగోతాం ఏందో చూద్దాం పారి ఇక మరి పాసిపోయిన పువ్వ ఎండిపోయిన గట్కను తరిమేయాలి ఇక సామాన్యుల పేదోళ్ళ బతుకులలో వెలుగులు నింపాలి వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి వాళ్ళను
నిత్యము ఆరోగ్యంగా ఉంచాలి అని మరి సర్కారు ఎన్నడూ అంగన్వాడీ కేంద్రాలను తయారు చేసి ఇక మరి ఆ రకంగా మరి ఇక వాళ్ళకు ఇక మరి గర్భిణీలకు బాలింతలకు కోడిగుడ్లు పప్పు చెడ్డయి పడ్డయి పౌష్టికమైన ఆహారం అందిస్తున్నామని చెప్పక తిరుగుతుంటే ఇక గీడ మాత్రము మరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలము పిన్నారం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భిణీలకు ఇగో కుళ్ళిపోయిన ఆ గుడ్లు ఇచ్చి పాడు చేసిరట. ఆ గుడ్లు చల్లకుండా ఉడకబెడితే పప్పుచారు గారినట్టు కారుతుందట కిందంగా. మరి ఈ గుడ్డు తింటే వాళ్ళు బత్తరా, దవాఖాన పాలుగారా? ఎందుకు సోయి లేదు ఈ అధికారులకు? ఇక ఈ రకంగా ఉందయ్యా మరి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఇక అధికారులు ఇట్లా ఇస్తుర్రు అని పై అధికారులకు మొరైతే చూస్తాము చేస్తామని తడిబట్టేసుకొని కూర్చుంటున్నారట. ఇక మరి సామాన్యుల జీవితాలతోటి ఈ రకంగా ఆటలాడుకుంటే వీళ్ళకి ఏమైనా ఇలంపలం ఉంటుందా? ఆ పుణ్యం దక్కుతుందా? ఎందుకు చేస్తుర్రు? వీళ్ళ జీతాలు ఏమైనా పిచ్చలు మేస్తున్నాయా? గిసవంటి నిర్లక్ష్య పనులు ఎందుకు చేస్తుర్రు? సామాన్యుల పారాలతోటి ఎందుకు ఆడుకుంటుర్రు అని సోషల్ మీడియా సంఘపులు గరమవుతుర్రులా చూడారా. మరి వీళ్ళ పంచాయతీ సలగుండా పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పని. ఇక మరి ఈ సర్కారు అధికారులకు ఎన్నడూ సోయి వస్తుందో ఏమో కానీ మొత్తానికైతే పౌష్టికాహారం పేరు మీద లోపటంగా చీకటి వ్యవహారం చేసి సామాన్యుల ఉసురు పంచుకుంటున్నాడు అనుల్లా. బుడపోరగాలు బజారు తిరిగితే అమ్మో నా పిల్లలు ఏమవుతారో ఏం కదో అని తల్లిదండ్రులు అబ్బో నీ దండం పెట్టి కంటికి రేపుపోలే కాపాడుకుంటూ తిరుగుతారు. కానీ ఇంట్లో కూర్చోబెట్టి నిట్ట నిలువున తల్లిదండ్రులే పోరగాళ్ళను ఆగం చేస్తుర్రులా. ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతమా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. అమ్మని కాదంటుర్రు, అయ్యని కాదంటుర్రు, పాలు బజాగా పెద్ద ఫోనే కావాలంటుర్రు. ఈ పెద్ద ఫోన్ల మూతి పెట్టి పొద్దున్నాక గెలికి ఆగవైతున్నారా బుడ్డ పోరగాళ్ళు దేవుడా. ఇక మరి పెద్ద ఫోన్ ఎవడు కనిపెట్టిండో వాడిని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. మూలకుండా ముసల్దానికైనా పెద్ద పూరం చూస్తేనే పానం నిమ్మలమవుతుందటరా దేవుడా. ఇక మరి గిసవంటి కాలము గిసవంటి రోజులు వచ్చినాయి. ఆఖరికి బుడ్డ పోరగాళ్ళు కూడా ఇక చూస్తుర్రా ఎట్లా ఫోన్ల మూతి పెట్టి ఎట్లా గెలుకుతుర్రా. ఇరుగును పట్టించుకుంటలేరు, పొరుగును పట్టించుకుంటలేరు, బువ్వ తింటలేరు, బుగ్గి తింటలేరు, చదువు మీద ధ్యాస లేదు, రాసుకోవాలన్న సోయి లేదు. ఇదే పాలు పతాకము పోను 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 పోను. ఈ ఫోను మీద మరి మనాది పెట్టుకొని బుడ్డ పోరగాలకు రంది రోగం రాకపోతే ఇంకేముందుల్లా. కళ్ళు ఖరాబు కాబట్టి ఎందుకు కావు, అద్దాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు. ఈ కథలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచన చేసి పోరగాళ్ళను మాత్రం ఈ ఫోన్లకు దూరం చేస్తేనే ఏమైనా బాగుపడతారు. లేకపోతే గంగర కలిసినట్టే వీళ్ళ జీవితాలు పో. ఓ ఎల్లవా మీ పొల్ల ఎక్కడ చదువుతుందే? మా బుజ్జి పట్నంలో హాస్టల్లో సర్కారు బల్లె చదువుకుంటుంది, సర్కారు హాస్టల్లో ఉంటుంది అని గిట్ట తీగ రకాలు తీస్తారు. కానీ సర్కారు హాస్టళ్ళల్లో బుడపోరగాళ్ళు ఎంత బాధపడుతుర్రు, ఎంత సీతమ్మ శర ఎలా పోసుకుంటే ఏ రకంగా ఇబ్బంది పడుతుర్రు అనేది తల్లిదండ్రులు ఎరుగుతలేరు. ఇగో గిది చూస్తే ఏమంటారో ఏమో చూద్దాం. ఇక ఇప్పటికే సర్కారు హాస్టళ్ళల్లో ఉప్పు లేదు, కారం లేదు, ఈ సప్పిడి కూడు తిని మేము ఎట్లా చదవాలి, ఎట్లా ఆరోగ్యంగా ఉండాలని పోరగాళ్ళు తిప్పల పడుతుంటే నీ పాడైపోను గారా. మరి అన్న ఏం కలిపిర్రో ఏం చేసిర్రో, ఆ పురుగులు పడ్డ బువ్వ లేకపోతే పాసిపోయిన బువ్వ పోరగాళ్ళకి ఏవరక
పోయి లట మింగితే వాంతులు విరేచనాలు అయ్యి దాగాన పాలయ్యారనోళ్ళ పైన దండం పెడితే ఇక ఈ ముచ్చట అయ్యా అమ్మకు ఎరక కాగానే పని పాడేసి పెట్టి ఓ అమ్మో వాయో ఓ బిడ్డో ఓ కొడుకు అని ఇంకో గిట్ట ఊరికొచ్చిందట హాస్టల్ కాడికి మరి ఈ సర్కారు అధికారులు ఏం చేస్తున్నట్టు ఉండే వాడని ఏం చేస్తున్నట్టు ఉండే మరి వంట మనుషులు మరి ఏం కలిపిరి ఏం చేసిరి గిట్ల ఎందుకు మరి ఈ బుట్టపోరగాల పానాలతో చెరగాడబడుతురు అనేది ఎక్కడ అంతుపట్ట లేకుండా పోతున్నాడు ఇప్పటికీ మనం చెప్పుకున్నాం నిన్న మొన్న మన జబర్దస్త్ వార్తలలో సర్కారు హాస్టళ్లలో నాణ్యమైన బువ్వ పెడతలేరు అందుకనే ఇంకో గిసవంటి కథలు నడుస్తున్నాయి మరి ఈ బుడపోరగాళ్లకు ఈ రకంగా ఆరోగ్యం పాడు చేస్తే వాళ్ళు చదువు ఎట్లా చదవాలి అని కొంతమంది ప్రశ్నించినా కానీ అదే తీర్ల పోతుర్రులా ఇప్పటికైనా మరి రేవంతమయ్యే ఏ రకంగా ఆలోచన చేస్తాడో ఏం కథ కానీ మొత్తానికి సర్కారు హాస్టళ్లలో సర్వనాశనం అవుతుందిలా ఈ ఫుడ్ చదవకుండా ఇట్లా ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది పోరగాళ్ళు వాంతులు విరోచనాలతో దవాఖాన పాలయ్యారటనులా రామచంద్ర ఆడోళ్లకు పిరి టికెట్ అని ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం ముచ్చటే అంతా జగం ఎరిగిన సత్యం కానీ మగోళ్ళకు కూడా పిరి టికెట్ ఇస్తున్నారట ఇది ఎక్కడి రాజ్యాంగము మగోళ్ళకు పిరి టికెట్ ఇచ్చుడేంది అని దీర్ఘాలు తీస్తురా మరి అట్లా ఉంది కథ టికెట్ల స్కామ్ నడుస్తుందట అంటే ఎట్లా నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే చూద్దాం పారి ఓ దేవుడా కొంప అంటకపోతుందిరా అంటే నిప్పు దగ్గర అన్నం కింద పెట్టినట్టే ఉందాడనుల్లా తెలంగాణలో కండక్టర్ల ముచ్చట అబ్బా బస్సు కండక్టర్లు బలవుపాయం చేస్తున్నారు కదా ఇక ఏమంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చల్లకుండా పిరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చల్లకుండా పిరి బస్సు కానీ ఈ ఆడకలకు తీర్థయాత్రలకు పూజలకు పురస్కారాలకు ఉత్తపుణ్యానికి ఆఖరికి వస్తున్న కల్లా కొంతమంది ఇక మరి చార్మినార్ దగ్గరికి పోయి పల్లెల కాంచి చార్మినార్ దగ్గరికి పోయి ఛాయ్ వస్తున్నారట అంటే అంత స్వేచ్ఛ ఉంది ఆడోళ్లకు అరే మరి ఆర్టిస్ట్కి గండి పడుతుంది నష్టమవుతుంది రోజుకు 1000 కోట్ల 100 కోట్ల నష్టం వస్తుంది ఎట్లా చేయాలి ఈ భర్తీని ఎట్లా పూడ్చాలి అని పెద్ద మనుషులు ఆలోచిస్తుంటే వీళ్ళకు ఇంట్లో కండక్టర్లు కూడా మంచిగా స్కామ్ చేస్తున్నారనులా ఇక పట్నం హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్న బస్సులల్లో మరి మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇచ్చి పైసలు తీసుకుంటున్నారట ఆడోళ్లకు ఆధార్ కార్డు చూపించి టికెట్ ఇచ్చే ఈ రకంగా కండక్టర్లు మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇచ్చి పైసలు దొబ్బుతుర్రు అట అంటే చూడుర్రి ఇక మరి ఇప్పటికే ఆర్టీసీ లాస్లో ఉందిరా నాయన ఎట్లా చేయాలి ఏం చేయాలా అని వాళ్ళు ఓ దిక్కు ఆగం అవుతుంటే ఈ రకంగా కండక్టర్లు కూడా నిలువున దోపిడీ చేస్తున్నాడు అన్నలా ఇలా చేతిరావు గేటలు పూట ఇక చూడు ఈ కథ నడుస్తుంది ఇక మరి రేపు ఇంకేమవుతుందో మరి ఆఖరికి వస్తున్న కల్లా ఆర్టీసీ ఎట్లా ఇదవుతుందో కానీ మొత్తానికైతే ఆర్టీసీని నిలువున దోచుకుంటారు కండక్టర్లే ఇది కథ చూస్తున్నారు ఆయన ముందుగుందో కండక్టర్ల భాగవతం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని గప్పాలు కొడుతున్నారు కదా గప్పాల నడువ ఈ ఉద్యోగులు బలైపోతున్నారు ఇక రోడ్ ఎక్కిరు ఏమంటారు ఇందాం పని ఇక నిన్న మొన్నటి దాకా ఈ ఇల్లు సందులు బొందులు గాలి ఇచ్చి దండం పెట్టి మరి బిల్ కలెక్టర్లు మీటర్లను కనిపెట్టి ఎంత వచ్చింది ఏంది ఏం కదా అని రీడింగ్ను కనిపెట్టి బిల్లు కొట్టేది ఇక మరి ఇప్పుడు అంతా దాదాపుగా ఈ రాష్ట్రంలో 80% జీరో బిల్లే వస్తుంది కాబట్టి ఈ బిల్ కలెక్టర్లని అంటలేట అంటలేట మనల్ని ఇష్టం లేదట ఎందుకంటే ఇక బిల్ కలెక్టర్లు ఉండేది పోయినా ఏం లేదు అన్నట్టుగా అనుకుంటున్నట్టు సర్కారు మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి మేము ఇన్ని రోజుల దాకా కష్టపడి చేపింది పోయింది ఇలా మాకు ₹1 కూడా మాకు ఆదాయం లేకపోతే మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి మాకు నెలకు 15,000 ఇస్తేనే బతికేది మా కష్టం కానీ ఇవాళ మాకు 2-3 వేలు వచ్చే దాఖలాలు ఉంటే మా సంసారం మేము ఎట్లా పోషించుకోవాలి ఎట్లా నడిపించుకోవాలి అని పాపం బిల్ కలెక్టర్లు ఆగం అవుతున్నారు అటనులా ఇక మరి ఈ రకంగా వాళ్ళు రోడ్లు ఎక్కిర్రు మా డిమాండ్ ఒగ్గిది ఇక మరి ఈ గృహజ్యోతి పథకం కింద ఈ రకంగా జీరో బిల్లు వచ్చింది అంటే మేము జనాలకు వ్యతిరేకం కాదు సర్కారుని మేము అడుగుతున్నాము సర్కారుని అయ్యా మరి మేము కూడా ఎట్లా బతకాలి ఏమి చేయాలి ఏంది ఏం కదా మా రాత గిట్లా రాస్తుంది
మా సంసారాలు గిట్ల చేస్తుంది, మా కాపురాలు కూలిపోతున్నాయి, గందుకనే ఇక మరి అన్నమో రామచంద్ర మేము అనే కాడికి వచ్చింది. కాబట్టి బిల్ కలెక్టర్లు అందరం ఒకతోటికి ఈ రకంగా గుంపై గిట్ల అడుగుతున్నావు సర్కారు, నువ్వు ఏం చేస్తావో ఏం కథో మాకు న్యాయం చేయాలని బిల్ కలెక్టర్లు మొత్తం వనగొడి గిట్లా రేవంతమయ్యే సర్కారును నిలదీస్తున్నా. చూడాలి మరి రేపు ఈ పంచాయతీ ఎట్టెట్టవుతుంది, ఎందాకపోతుంది, ఏ రకంగా ముందు పడుతుంది అనేది చూద్దాములా. అటువంటి బిల్లు కలెక్టర్ల యొక్క ఒకరోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర పెట్టాము. ప్రధానంగా ఈ దీక్ష పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా ఈ బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ దాని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లోనూ, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. వీళ్ళని వెంటనే రెగ్యులర్ చేయమని కూడా అడగడంలే. లేబర్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ప్రకారంగా కనీస వేతనం 15,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. 15,000 ఇవ్వడం వలన నెలకే 90 లక్షలు ఖర్చు వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ మొత్తం ఈ 650 మందికి ఉపాధి కల్పించడం వలన. కానీ వీళ్ళు వసూలు చేసేది 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. ఈరోజు నిన్న వచ్చినటువంటి వాళ్ళు కాలేజ్ డిపార్ట్మెంట్లో కనీసం 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున అన్యాయంగా రోడ్డు మీద పడేసి వీళ్ళకి ఏ రకంగానూ ఉపాధి కల్పించకపోతే సిఐటి యూనియన్గా చూస్తూ ఊరుకోము. దీని మీద ఆల్రెడీ డిప్యూటీ సీఎం అండ్ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని 3 సార్లు కలిసాము, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము, వీళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అయినా సరే చూస్తాను అన్నాడు తప్ప ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఫార్మాలిటీగా నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేసి ధర్నా చౌక్లో రేపు ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడానికి కోసం వెళ్తూ ఉన్నాం. మెమోరాండం ఇచ్చిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ మేము విద్యుత్ సౌధ ముట్టడికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ సౌధ ముట్టడి తర్వాత భవిష్యత్తు అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే మా భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మొన్నటిదాకా ఏమనుకొచ్చారు జనాలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్య మనిషి లెక్కనే తిరుగుతుండ్రు రోడ్ల మీద, బందోబస్తు లేకుంటేనే, అంటే అంత అడావుడి ఏమి లేదు, చిన్నగా పోతున్నాడు. మరి ఆ ముఖ్యమంత్రికి లేని అడావుడి బందోబస్తు మంత్రికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందట రోడ్ ఎక్కితే. ఎందుకు, ఏం కదా, ఎవరు ఆ మంత్రి ఇందంపై ఆగో చూస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకు కనబడుతుంది కదా. కానీ మరి ఈ ముచ్చట ఎందుకు చెప్తుందంటే, ఒకప్పుడు నిన్న సర్కారు వచ్చిన కొత్తగా ఏమనుకొచ్చారు, రేవంత్ అయ్య పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాన్యులు లెక్క పోతుండు, ఆయన ఎక్కడ వెళ్ళా కానీ గింతనన్నా ట్రాఫిక్ జామ్ అయితే లేదు అని అనుకొచ్చారు. కానీ ఇవాళ ఏకంగా పెదకొమ్మరెడ్డి పటేల్ మంత్రి గారు పోతేనే నీ దండం పెడితే కిలోమీటర్ల మేరకు ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అటనులా. ఇక పెదకొమ్మరెడ్డి పటేల్ ఉప్పల్ నుంచి వరంగల్కు ఏదో పోయే తరీకలా ఈ రకంగా రోడ్డు కిలోమీటర్ల మేర మాత్రం ట్రాఫిక్ జామ్ అయి పాడైపోయిందట. అసలే ఎండాకాలం వల్ల ఎండలు కొడుతున్నాయి, ఉబ్బర్ వచ్చి పాడవుతుంది, ఏం చేయాలి ఎట్ట చేయాలని పెదకొమ్మరెడ్డి మీదకి ఒకటే గరం అవుతుందట జనాలు. అయ్యరారా మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇవాళ జనాలు గెలిపించి ఇది చేస్తేనే మీరు ఇవాళ అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటున్నారు. ఎందుకు జనాల ఉసురు పంచుకుంటున్నారు? మీరు ఈ తరీకాగా జనాలను ఇబ్బంది పెట్టే వ్యవహారం ఎందుకు చేస్తున్నారు? రోడ్ల మీద ఇవాళ ఎండకు అల్లల్లల్లల్లా అని విలవిలాడుతున్నారు జనాలు. మరి ఈ తరీకా మీరు ఎందుకు చేస్తున్నారు, ఏంది ఏం కథ అని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు నాయకులని. మరి ఇప్పటికైనా పెదకొమ్మరెడ్డి పటేల్ అసలు ఎందుకు ఈ రాద్ధాంతం కల్పించుకుంటున్నాడు, ఎందుకు మందిలో పడుతున్నాడు అనేది ఎక్కడ అర్థమైతే లేదు అడనుల్లా. ఇక మరి ఒక ఎమ్మెల్యే పోతే బుర్రా 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 ఆయన అంటే 10 కార్లు, ఇక మంత్రి పోతే ఆయన అంటే 50 కార్లు. ఇట్లా పోయి సామాన్య జనాలను ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు అనేది సోషల్ మీడియా సంఘపులు ప్రశ్నిస్తుర్రు. మీరు
రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసినామంటారు కానీ నా దగ్గర అద్దులు ఆల్మాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ప్రత్యేక లిస్టు డాటా అంతా ఉన్నది. మీరు ఎవరు చేసిరు, ఎంతమంది చేసిరు, ఎట్లా చేసిరు అంత కథలని నాకు ఎరికే అనుకొస్తుండ్రులా మాజీ మంత్రి ఏమంటుండో ఇందాం అని. మీరు రుణమాఫీ చేసేవారిని జబ్బలు దరుచుకొని తొడలు కొట్టి మీస మెల్లే చెప్తారు కదా కాంగ్రెస్ నాయకులారా. ఇగో నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పారు. మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిర్రు, ఎన్ని లక్షల మందికి చేసిర్రు, మరి ఏది మీ లెక్క ఏందో, మీ పత్రం ఏందో, మీ వ్యాపారం ఏందో ఆధారాలతో నాకు చూపి, మీ ఆధారాలతో నాకు చూపి ఎంతమంది విలవిల్లాడుతున్నారు రోడ్ల మీద రుణమాఫీ కాక. మరి అక్షరాలు తప్పుంది కొంతమంది అయితే అది పచ్చిపరవ లేకుండా సాంకేతిక లోపంతో బ్యాంక్ అధికారులు పట్టించుకోకుండా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నట్టు ఏమన్నా అంటే రైతు వేదికల దగ్గర మేము దరఖాస్తులు తీసుకుంటున్నాం అని ఏదేదో శిల్క పలుకులు పలుకుతున్నారు. అసలు ఈ రైతులను ఈ రకంగా మీరు నానా ఇబ్బందుల పాలు ఎందుకు చేస్తున్నారు? రాబోయే రోజుల్లో వీళ్ళు మీకు తగిన బుద్ధి చెప్తారు, వాళ్ళ ఉసురు పంచుకుంటారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లైన్లకు వచ్చి అబ్బా ఇక చూడు ఎట్లా ఉందో ఆయన కథ అన్నా కానీ ఇక నీ భాగవతం. మరి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది. అటువంటి అప్పుడు 1 లక్ష లోపు రుణం, 1 లక్షకు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటి అప్పుడు అత్యధిక 1 లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాలి. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాలి 1 లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1.5 లక్షలో పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1 లక్ష నుంచి 1.5 లక్షల మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచీలకు, 5 లక్షల పైచీలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది. రైతులు మాయమైపోయినరా మీ లెక్కన? లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు కానీ అసలు రుణమాఫీపై, రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు? మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? ధనవంతి కడుపులో పుట్టమైతివి, దంచక బుక్కమైతివి అని కొంతమంది ఆలోచన చేస్తుంటే ఇక మరి ఒక కలెక్టర్ మాత్రం అయ్యో నేను రైతు కడుపులో పుట్టనైతి అని కలెక్టర్ ఆలోచన చేస్తున్నాడు. ఇంతకు ఆ కలెక్టర్ ఏం చేసిందంటే ఇక చూడు, నేనే గనుక రైతు కడుపులో పుడితే ఎంత బాగుండును, ఎంతెంత బాగుండును. నేనే గనుక కూలీగా పుడితే ఎంత మంచిగుండో, ఎంతెంత మంచిగుండో. ఇక మరి నేను అందరూ అనుకుంటారు చూడు లోకం మీద, నేను ధనవంతుల కడుపులో పుట్టనైతి, ఈ పేదోళ్ళ కడుపులో పుడితి. ఎట్ట రాసివయ్యా ఓ బ్రహ్మ, నా తలరాత ఎట్ట రాసివయ్యా, ఎట్లా గీసివయ్యా? ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని నా గీత ఎట్లా గీసినావు బ్రహ్మదేవుడా? నన్ను ఈ పేదోళ్ళ కడుపున ఎందుకు పుట్టించినవు? ఈ దరిద్రం కొంపలా ఎందుకు చేసినావు? నన్ను ధనవంతుల కుటుంబంలో ఎందుకు ఏవైతివి అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఏకంగా మెదక్ కలెక్టరు అరే నేనెందుకు మరి ధనవంతుని పేదోళ్ళ కడుపులో పుట్టనేది కారా? పేదోళ్ళ కష్టం ఏందో, పేదోళ్ళ నిష్ఠురం ఏందో, పేదోళ్ళ చెమట సుక్కల ఆ బాధ్యత ఏందో నాకు తెలుసు కాబట్టి ఇగో నేను పేద రైతుగా
మారాలి, పేద కూలిగా మారాలి అన్నట్టుగా ఈ రకంగా మెదక్ కలెక్టరు రాహుల్ రాజు ఇక చూస్తుర్రా ఎంత ముద్దుగా నాటేస్తుండో, రైతు లేక కూలీల లేక అబ్బరకొండ. ఒక జిల్లా కలెక్టర్ అయి ఉండి ఈ రకంగా సామాన్య రైతులతోటి మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా మురిపెంగా ఈ రకంగా నాటు చేస్తుండంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఇక మరి ఈ కలెక్టర్కు మాత్రం ఏది ఏమైనా జేజేలు వరకాలి, ఈ కలెక్టర్ను అభినందించాలని సోషల్ మీడియా సంఘ పనులు ఈ కలెక్టర్కు ఒకటే కామెంట్ పెడుతుర్రులా, శబాష్ రైతు బిడ్డ అని. ఇక ఇంతకంటే ఇంకేం కావాలన్నా ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా కానీ రేపు సచ్చినాడు ఏమైనా కట్టకపోయేదుందా? ఇగో ఇది కదా ఈ కలెక్టర్ మొత్తం నిజంగా మనసున్న మహారాజులా. ఇక ఎవరన్నా గాచారం బాగలేక బయట దేశం పోతే ఆయనకేంది బారు బూరు బస్సానపేట బయట దేశం పోయి బగ్గ సంపాదిస్తుండ్రు అని అంటారు. కానీ బయట దేశంలో వాళ్ళ బాధలు ఎట్టున్నాయంటే ఇక ఈ చెల్లె ఏమంటుందో ఈయన, అంతనా ఇంతనా బయటి దేశము బాధలు, అంతనా ఇంతనా బయటి దేశము బాధలు, చెప్పవశము గానిది సామాన్యుల కష్టాలు, అంతనా ఇంతనా బయటి దేశము బాధలు, నిట్టా నిలువునా ఆగమైతున్నారు పేదలు. పాపం కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన పడ్డట్టే ఉందిలా. ఈ వ్యవహారం పాడైపోను కదా, ఏ ఉసకదనం ఉందల్లా 2 రూపాయలు సంపాదించుకొని సంసారం వెళ్ళ తీసుకుందాము, అప్పు కట్టుకుందామన్న ఆలోచనతో పొలిమేర దాటి ఖండాలు దాటి సముద్రాలు దాటి బయట దేశంలో అడుగు పెడితే భరించలేని బాధలు తలకాయ చుట్టుకునే అటనుల్లా. ఏం చెయ్య ఇట్ట చెయ్య, కనీసం తిందామంటే తిండి లేదు, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎట్లా కష్టం చేయాలి, ఇగో గిస వంటి బాధ అనుభవిస్తున్న దుబాయ్కి వచ్చి అని. పాపం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరపురంలో ఇగో ఈ రకంగా గీసెళ్ళే ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. చూడాల మరి దీని మీద మరి లోకేశమయ్య నారచంద్రయ్య ఎట్లా ఏ రకంగా ఈ చెల్లెకు మరి పాపం సాయం చేస్తారో ఎట్లనో ఏం కథో కానీ మొత్తానికైతే ఈ చెల్లె ఆయాస పడుకుంటా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా పుట్టడు దుఃఖంతో. పాపం ఈ చెల్లెకు వచ్చిన కష్టం చూస్తురా, బయట దేశం పోతే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. అబ్బా నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వర మండలం ఇదివల్ల గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ని నమ్మి నేను అబ్దవి వచ్చానండి. 4 ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే 4 ముగ్గురు లేరు, ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా చేతి ఇవ్వడం లేదు, ఇంటి చేసుకొని ఇవ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు, పంపించమంటే పంపించనంటున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు, నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక, ఇంటికి రాలేక, ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో
తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టరు ఒకసారి. చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి. సహాయం చేయండి, పెద్దలందరూ కలిసి సహాయం చేయండి. ఇప్పుడు పోరగాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుందంటే ఏమంటారు, మంచిగానే ఉందంటారు. కానీ కాదు, ఫోన్ మీదకి పోతుంది. పోరగాళ్ళ జిమ్మ ఎక్కడ పోతుందంటే ఏమంటారు, బడికి పోతుంది అంటారు. కాదు, ఫోన్ మీదకి పోతుంది. ఫోను పొద్దస్తవానం ఫోన్ ముంగర పెట్టుకొని ఈ రకంగా ఇట్లా ఉందిలో వ్యవహారం పోరగాళ్ళ ముచ్చట. ఇక చూడు ఎట్లా ఉందో బాగోతాం. ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. అమ్మని కాదంటుర్రు, అయ్యని కాదంటుర్రు, పాలు బతాక 3 పెద్ద ఫోన్లే కావాలంటుర్రు. ఈ పెద్ద ఫోన్ల మూతి పెట్టి పొద్దున్నాక గెలికి ఆగవైతున్నారా బుడ్డ పోరగాళ్ళు దేవుడు. ఇక మరి పెద్ద ఫోన్ ఎవడు కనిపెట్టిండో వాని కడుపు చల్లకుండా పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. మూలకుండా ముసల్దానికైనా పెద్ద పోరం చూస్తేనే పానం నిమ్మలమవుతుందటరా దేవుడా. ఇక మరి గిసవంటి కాలము గిసవంటి రోజులు వచ్చినాయి. ఆఖరికి బుడ్డ పోరగాళ్ళు కూడా ఇక చూస్తుర్రా ఎట్లా ఫోన్ల మూతి పెట్టి ఎట్లా గెలుకుతుర్రా. ఇరుగును పట్టించుకుంటలేరు, పొరుగును పట్టించుకుంటలేరు, బువ్వ తింటలేరు, బుగ్గి తింటలేరు, చదువు మీద ధ్యాస లేదు, రాసుకోవాలన్న సోయి లేదు. ఇదే పాలు పతాకము పోను 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 పోను. ఈ ఫోను మీద మరి మనాది పెట్టుకొని బుడ్డ పోరగాలకు రంది రోగం రాకపోతే ఇంకేముందుల్లా. కండు ఖరాబు కాబట్టి ఎందుకు కావు, అద్దాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు. ఈ కథలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచన చేసి పోరగాళ్ళను మాత్రం ఈ ఫోన్లకు దూరం చేస్తేనే ఏమైనా బాగుపడతారు. లేకపోతే గంగర కలిసినట్టే వీళ్ళ జీవితాలు పో. రేవంతమయ్య మా ఆడోళ్లకు నెలకు 2500, ముసలక్కలకు నెలకు 4000 పింఛన్ ఇస్తే అది ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఏం చేయాలి అని మా తనలో ఆడుతురాడనులా. ఎందుకంటే ఆ పైసలు ఏడ దాచిపెట్టాలి అన్న భయంతో తిరుగుతుర్రట. ఇగో ఈ అక్క ఏమనుకొస్తుందో ఒక్కసారి ఇనురి. చెల్లె ఎక్కడ పోతుర్రా? ఓ అక్క ఎట్టెట్టుందా సంసారము, మంచిగా ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త సర్కారు వచ్చినాక ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుందిరా? మరి మీ ఆడకలకు కూడా ఏదో 2500 చేస్తా అని మరి ఆనాడు ఎలక్షన్ల ముందర బాగానే గప్పాలు కొట్టిరు. ఇప్పుడు ఎట్లెట్ట ముందురా గయ్యేందో మరి అంతా నిమ్మలమేనా అంటే హబ్బరకొండ కూలీలకు పోయే తల్లుని దండం పెట్టి రోడ్ల మీద కలిసి ఏ రకంగా వాళ్ళ ఆంబయ వెళ్ళబోసుకుంటారో, వాళ్ళ కడుపులో ఎంత కషాయం ఉందో ఏ రకంగా ఎల్లగాకుతుర్రో జర్ర ఇంతే. కానీ మరి ఇది అర్థం కాదుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట ఖచ్చితంగా సీఎం రేవంతమయ్య కాడికి పోవాలి. అంటే జనాలు ఈ రకంగా నా మీద ఉసిగొలుపుతుర్రా, ఈ రకంగా గరం చేస్తుర్రా, ఈ రకంగా కండెర చేస్తుర్రా, ఈ రకంగా కోప్పడుతుర్రా, ఈ రకంగా నా మీద కాయానికి కాలు దూతుర్రా అనేది కూడా ఆయనకు కూడా అర్థమవుతుల్లా. చూస్తుర్రా సామాన్యులు, కూలీలు, కూలి తల్లులు పొద్దున లేస్తే పుట్టెడు కష్టం చేసుకొని చెమట పడిపించే ఈ కష్టజీవులు ఏమంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అనేది ఈ 2 మాటల్లో ఇందాముల్లా. తల్లులారా ఇక కానీ రమ్మా. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టెట్టున్నాయి మీ బతుకులు ఎట్టెట్టున్నాయి? మీ సంసారం ఇస్తుంటారా? గడపోతున్నారు పిల్లగాళ్ళు పాడు. మీ అక్కర కోసం, మీ బాబు కోసం, మీ బతుకు ఇప్పుడు మీ సంసారం ఎట్టెట్టున్నాయి? సంసారం ఉన్నా చేసే సంసారం గదే. ఆయన వచ్చేం పొడి చేయలే, ఈయన వచ్చేం పొడి చేయలే.
ఏ రైతు ఉన్నది ఆ రైతునే ఉంది. ఇప్పుడు మీ ఆడక్కలకు మరి 25 అప్పుడే పైన నెల సందే ఇచ్చిండు. అమ్మా మీకు తెలియనట్టుంది. మీరు ఇప్పుడు చెకింగ్ వచ్చారు కానీ నాకు ఇచ్చి 3 నెలల రైతు బంద్ చేసిన అన్ని చేసిన అందరు నిమ్మలంగానే ఉన్నాం కానీ అవి ఆడ వెచ్చి పోతున్నాం. అట్టనా వస్తున్నాయా 4000 వస్తలేవు? అయ్యో దేవుడా. ఏమయ్యా రేవంత్, నువ్వు చేస్తున్న ఉద్దారకం ఏంది, నువ్వు చేస్తున్న వ్యవహారం ఏంది, నువ్వు చేయబోయే పనులు ఏంది, ఎందుకు ఈ మంజునోళ్ళలో పడుతున్నావు? నువ్వు చేసేది ప్రతిదీ ఇగో నాకు ఆధారంతో సహా ఉన్నది, నేను బయట పెడతా అని మాజీ మంత్రి గరానికి వచ్చిండులా. అసలు ఏమంటుండంటే ఇగో ఇక గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు, గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి. కానీ రైతుల రాత మారతట్లేదుల్లా. కొనలేదు, మొదలలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంతవరకు ఏది లేదు, ఎక్కలేదు. అసలు అది తాడో పేడో ఏది తెలుసుకోకుండానే రైతులకు రుణమాఫీ బరాబరు చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ కాంగ్రెస్ లీడర్లు. అరే ఈ ఎట్లా మా పేరు తప్పుపడదని కొంతమంది, అరే మమ్మల్ని దగ్గరికి రాయిస్తారని కొంతమంది. ఇక ఈ రకంగా మాకు రుణమాఫీ కాలేదని ఇటు అధికారుల చుట్టూ అటు బ్యాంకుల చుట్టూ జనాలు తిరుగుతుంటే వాము సర్కారులు ఏం చెప్తున్నారు, నీ దండం పెడితే మేము రైతు రుణమాఫీ చేసినాము 2 లక్షల రూపాయలు అని వాళ్ళు సంకలు గుద్దుకొని గగ్గోలు పెడుతున్నారు. అసలు ఈ కథ అంతా ఊర్ల పోన తిరిగితే తెలుస్తుందిలా. అసలు ఏమనుకుంటారు జనాలు, ఎట్ట మాట్లాడుతున్నారు అనేది పూస వచ్చినట్టుగా అర్థమవు. కానీ ఇక మరి అక్కడ ఎక్కడ సచివాలయంలో ఉండి మాట్లాడితే ఏం తెలుస్తుందిలా. ఇక మరి ఇప్పుడు రేవంతమయ్యా ఇక మరి ఏం మాట్లాడుతుండో ఈ రైతు రుణమాఫీ మీద, జనాలు గిట్ల అనుకుంటుంటే ఆయన ఏమంటుండో ఇందంపా అది. నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయమే చేస్తామని, అలాంటి రైతులకు అప్పుల భారము పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి రైతులను కాపాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకదాటిన 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదు, ఈ అప్పులతో ఎక్కడ ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కొంతమంది తప్పు పట్టినరు రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తున్నారని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తప్పు పట్టిన వాళ్ళను, 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కార్పొరేట్ కంపెనీలకు 14 లక్షల కోట్ల రూపాయల ఏకదాటిన రుణమాఫీ చేసి కంప్లీట్ లోన్ వేవ్ చేసినప్పుడు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులను మోసగించి దేశ సరిహద్దులు దాటుతున్న వాళ్లకు 14 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చేసినప్పుడు మమ్మల్ని మమ్మల్ని పెంచిన మాకు పట్టాడు అన్నం పెట్టిన రైతాంగం కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేస్తే నీకొచ్చిన కష్టమేంది, నీకైన నొప్పేంది అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడున్న మిత్రులకు కూడా కొందరికి అపోహలు ఉండొచ్చు. ఈ రకంగా ఉచితాలు పంచుకుంటూ పోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని. ఎస్, అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు, అర్హత లేని వాళ్లకు ఉచితంగా ఇవ్వడం తప్పు. ఆర్థికంగా కోట్లాధిపతులైన వాళ్ళను వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాలను వాళ్ళు తీసుకోకుంటుంటే మంచిది. నిజమైన పేదవాడికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కి ఆడబిడ్డల ఉచిత ప్రయాణం కోసం ఈరోజు మేము చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆడబిడ్డకు ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే ఆ కుటుంబం మనుగడ సాధిస్తుంది అని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ప్రతి పేదవాడికి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని హెల్త్ సెక్యూరిటీ 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది.
పట్టుకొచ్చిన ముచ్చట్లు గీ విజయారా ఎటు బుద్దుకుని ఇక రేపు కూడా ఇదే ఆడకొస్తాడు మీ నరసింహ తాత అంతవరకు దాకా చూస్తూనే ఉంటుంది మానక మరొక మన తెలంగాణ టీవీ ఉంట శరార్థి అందరికీ నమస్తే.